కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్ చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా కరీంనగర్ కూడా పాడి కౌశిక్ రెడ్డిని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీవీ డిబేట్ కు వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి డిబేట్ అనంతరం ఆ టీవీ ఛానల్ నుంచి బయటకు రాగానే కరీంనగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ పైన దాడికి ప్రయత్నం చేయడం, దురుసుగా ప్రవర్తించడం తోటి అతని పైన ఇప్పటికే 3 వేరు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి ఒకవైపు కరీంనగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఒక టీవీ ఛానల్ డిబేట్ అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకొని కూడా రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి పై నమోదైనటువంటి ఫిర్యాదులు కావచ్చు, కేసులు ఏంటంటే ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయన వ్యక్తిగత పిఏ పట్రోజ్ వినోద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పిఎస్ లో ఒక కేసు నమోదైంది. మరొక కేసు ఏంటంటే సమావేశంలో గందరగోళం సృష్టించి దారి తప్పే విధంగా సమావేశాన్ని పాడి కౌశిక్ వ్యవహరించాడంటూ కూడా ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 2వ కేసు నమోదు చేశారు. ఇక 3వ కేసు అయితే మాత్రం కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చినటువంటి ఫిర్యాదు 3వ కేసు. అంటే అతను ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 126 పార్ట్ 2, 115 పార్ట్ 2, 352, 292 కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం అయితే మాత్రం కరీంనగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రికి కరీంనగర్ చేరుకున్న తర్వాత మిడ్ నైటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పాడి కౌశిక్ రెడ్డిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కౌశిక్ రెడ్డిని అక్కడికే తీసుకువస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. అంటే మొత్తం మీద కౌశిక్ రెడ్డి వ్యవహారం నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో తోటి ఎమ్మెల్యే అంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసు ప్రవర్తన కారణంగా దురుసుగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు. దీనిపైన అధికారిక కార్యక్రమంలో విధులకు ఆటంకం కలిగించారని ఇప్పటికే అటు ఆర్డీఓ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తర్వాత అటు లైబ్రరీ చైర్మన్ సత్మల్లేశం కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న అంటే మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉన్న అధికారిక వేదిక మీద కౌశిక్ రెడ్డి తీరును అందరూ కూడా ఖండించారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో కౌశిక్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఆ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఘటన మీద ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో మనకు అర్థమైంది. నిన్న సంజయ్ కుమార్ పైన దాడి చేసే విజువల్స్ ని మనం చూసాము. ఆ ఘటన ఎంత సీరియస్ గా ఉందో. సో మొత్తంగా కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి కరీంనగర్ తరలిస్తున్నారు. సో ఈ ఘటన పైన అయితే ప్రస్తుతం కరీంనగర్ లో పోలీసులు వివిధ బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర కొంత పటిష్ట బందోబస్తు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆందోళనలకు దిగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతల విషయంలో అయితే చాలా సీరియస్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అటు హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గమైన హుజురాబాద్ లోను, ఇటు కరీంనగర్ లోను, మరోవైపు జగిత్యాల నియోజకవర్గం సంజయ్ కుమార్ నియోజకవర్గం జగిత్యాలలో కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్వామి, అటు బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి దీనికి సంబంధించి అక్కడ కరీంనగర్ లో? వాస్తవానికి కౌశిక్ రెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద ఉదయం కేసులు నమోదు చేసిన తరువాత